ఆ మాట కేసీఆర్ అనమనరు. ఉమ్, మీరు ఇప్పుడు చెప్పినటువంటి మాటలు నా వల్లనే రాష్ట్రం వచ్చింది, నేను దీక్ష చేసుతోటే వచ్చింది, కాంగ్రెస్ భయంతో ఇచ్చిందని అనమనురి. ఉమ్, అట్లన్నారా లేకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత అసెంబ్లీలో తెలంగాణ తల్లి సోనియామ్మనే చరిత్రలో మిగిలిపోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు లేకపోతే వచ్చేటటువంటి ముచ్చటనే లేదు, 2 సీట్లు ఉన్నటువంటి మనం కొట్లాడితే ఎప్పుడు కూడా రాజ్యాంగం అనేటటువంటిది రాష్ట్రాన్ని ఇచ్చేటంత సామర్థ్యం ఉన్నది కాదు. ఉమ్, తెలంగాణ బిడ్డల యొక్క ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం యొక్క ఏదైతే ప్రగతిశీల ఆలోచనలు విద్యార్థులు కానీ లేకపోతే సబ్బండ వర్గాలు కానీ చేస్తారో దాన్ని నిజం చేయాలనేటటువంటిది కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉంటున్నటువంటిదే. కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకంటే మరి ముందు తెలంగాణ 1969 ఫస్ట్ ఫేజ్ నుంచి కూడా కొట్లాడుకున్నప్పుడు మధ్యలో బీజేపీ కూడా వచ్చింది కదా, ఇయ్యలేదు. అంతేందుకు ఈ రోజున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగాని లేదా అప్రజాస్వామ్యబద్ధంగా తల్లిని బిడ్డని వేరు చేసేసిరని, అప్రజాస్వామ్యంగా అని చెప్పి అవమానించే తెలంగాణనైనా బీజేపీ ఉన్నానా అసలు ఇయగనే పోదు, కాంగ్రెస్ ఉంది కాబట్టే ఇచ్చారు. పోనీ పార్లమెంట్లో కొట్లాడి పార్లమెంటు సీట్లని మేనేజ్ చేసి మెజారిటీ తోటి రాష్ట్రం తెచ్చుకుంది లాంటిది ఏమైనా ఉండనా? అట్లా కూడా లేదు కదా.